నమస్తే. విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివాహ, వ్యాపార, సంతాన సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను తెలుసుకుందాం. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అమ్మా. సార్, మీరు సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించేటప్పుడు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటిది మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా భవిష్యత్తు ఎలా చేయాలి, ఏంటి అనేటువంటి అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ వస్తుంది, బిజినెస్ అయితే బాగుంటుందా, సంతానం ఎలా ఉంది, మ్యారేజ్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి. ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకొని దాని ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చక్కటి పేరు పెట్టుకోవాలి. న్యూమరాలజీ అంటే ఓన్లీ పేరు పెట్టడమో లేదా పేరు కరెక్ట్ చేయటమో కాదమ్మా. ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తెలియజేయడానికి ఈ న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే కాకుండా నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందమ్మా. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వీళ్ళకి చెయ్యి చూసి చెప్పొచ్చు. అలానే ఫేస్ రీడింగ్ చూడవచ్చు. అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, ప్లస్ సిగ్నేచర్ ఎలా ఉంది, సిగ్నేచర్ ఎలా ఉన్నది, ఆ సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా చేస్తారు, అలానే పేరు ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నది, ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూస్తాను నేను. ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. రెహమాన్ గారు, కొంతమంది పిల్లలు ఉంటారు, వివిధ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు, చదువు విషయానికి వచ్చేసరికి చాలా డల్గా మారిపోతారు. అలా సరిగ్గా చదవని పిల్లలకు మీరిచ్చే సలహాలు ఏంటి? ఇక్కడ పిల్లలు సరిగ్గా చదవటం లేదు అని చెప్పి మనం పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఎందుకు చదవటం లేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. మీ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఎవరైనా మీ పిల్లలు ఫిబ్రవరి నెలలో పుడితే, ఫిబ్రవరి నెల అంటే సెకండ్ మంత్లో పుట్టిన వాళ్ళు చదువులో కొంచెం డల్గా, కొంచెం స్లోగా ఉంటారమ్మా. 2 అంటే చంద్రుడు, పౌర్ణమి, అమావాస్య. మీరు చాలామందిని అబ్జర్వ్ చేసుకోవచ్చు. 2వ నెలలో ఎవరు పుట్టినా కానీ చదువులో కొంచెం స్లోగా ఉంటారు. అలానే 11వ నెల అంటే నవంబర్ నెల 1+1 2, వాళ్ళు కూడా చదువులో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి డిస్టర్బ్ అవుతున్నారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వటం కానీ, లేదంటే ఇప్పుడు ఈ బైపీసీ వాళ్ళు అయితే లాంగ్ టర్మ్ తీసుకోవటం కానీ, లేదంటే బీటెక్కి లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయటం కానీ, లేదా ఈ ఇంటర్తో ఆపేయటం కానీ, 10th ఇంటర్తో ఆపేయటం కానీ, అలా ఎక్కడో ఒక చోట ఆ ఇంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టర్బ్ అవుతున్నారు. ఒకవేళ ఇంటర్లో డిస్టర్బ్ అవ్వకపోయినా బీటెక్లో వచ్చేటప్పటికి బ్యాక్లాగ్స్ ఉండటం, ఆ బ్యాక్లాగ్స్ తోటి కొంచెం డిస్టర్బ్ అవ్వటం, బ్యాక్లాగ్ వచ్చి తర్వాత కంప్లీట్ చేయటం, ఇలా జరుగుతున్నది. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు కూడా అందరికీ భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ఈ 2వ నెల 11వ నెలలో పుట్టిన వాళ్ళ గురించి చూసి, ఒకవేళ మన పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టి ఉంటే చదువులో ఒకవేళ స్లోగా ఉన్నారనుకోండి, ఇలా స్లోగా ఉన్నందుకు మీరేం చేయాలంటే, ఒకసారి మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవాలి. అంటే అబ్బాయి జాతకం కూడా చూడాలి. అబ్బాయి జాతకం చూడాలి, ఓన్లీ పేరులో మార్పు చేస్తే కాదు. అబ్బాయి జాతకం చూసి, అబ్బాయి జాతకం ప్రకారం వాళ్ళ మెర్క్యూరీ అంటే తెలివితేటలకు సంబంధించిన ఆయన బుధుడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలి. అలానే మెర్క్యూరీతో రాహు కానీ, శని కానీ, కేతువు కానీ ఇలాంటి నెగిటివ్ గ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి చెప్తూ ఉంటారు, రాహు చంద్రుని కలిస్తే చంద్రగ్రహణం అని, రాహు సూర్యుని కలిస్తే సూర్యగ్రహణం అని ఇలా చెప్తుంటారు కదా. అలానే మన జాతక చక్రంలో, ఆ పిల్లల యొక్క జాతక చక్రంలో రాహు ఒకవేళ మెర్క్యూరీని ఏమైనా కలిసి ఉంటే ఆ మెర్క్యూరీని డిస్టర్బ్ చేస్తాడు, చదువుని డిస్టర్బ్ చేస్తాడు. అలా కలిసి ఉంటే దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవాలి. అట్లా చేసుకోవటమే కాకుండా తర్వాత న్యూమరాలజీకి వచ్చేటప్పటికి ఇప్పుడు 2వ నెల కానీ 11వ నెల కానీ అయి ఉంటే ఆ 2వ నెలకు సంబంధించి, 2 అంటే చంద్రుడు అన్నాను కదా, ఆ చంద్రుడికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకోవాలి. చేసుకుంటే అక్కడి నుంచి పిల్లలు మళ్ళీ బాగా చదువుతారు. ప్లస్ వాళ్ళ పేరు కూడా చెక్ చేయాలి. వాళ్ళ పేరు చెక్ చేసి వాళ్ళ పేరు ఏ నంబర్లో ఉన్నది. సపోజ్ ఈ పిల్లవాడు 1వ తారీఖు పుట్టాడు అనుకోండి, ఆ అబ్బాయి పేరు కూడా 1లోకి రావాలి. అలానే ఆ పిల్లవాడు 2లో పుట్టాడు అనుకోండి,
ఆ అబ్బాయి పేరు కూడా 1, 2లో దేనిలో అయినా రావచ్చు. అలానే 3వ తారీఖు పుట్టాడు అనుకోండి, 3వ నంబర్లో పేరు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పిల్లలు పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్లోకి వాళ్ళ పేరు రావాలి. సపోజ్ 1లో పుట్టాడు కదా అని చెప్పి 6వ నంబర్లో పేరు పెడితే 6వ నంబర్ చాలా ఎక్సలెంట్ నెంబర్, కానీ 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి 6వ నంబర్లో పేరు పెడితే రివర్స్ నెంబర్ అయిపోతుంది. అలానే 1వ తారీఖు పుట్టాడు, శనికి సంబంధించి 8వ నంబర్లో పేరు పెడితే రివర్స్ అయిపోతుంది. చాలా డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేర్లు పెడితే బాగా సక్సెస్ అవుతారు. అలా కాకుండా రివర్స్ నెంబర్లో దేనిలో పేర్లు పెట్టినా కానీ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ అబ్బాయి పేరు ఎలా ఉందో చూడాలి. ఆ అబ్బాయి పేరులో ఏమైనా నెగిటివ్ ఉందేమో చూడాలి. ఆ అబ్బాయి పేరులో కనుక మనం టైప్ చేసినప్పుడు 12, 13, 16, 18, 28, 29, 36 ఈ నంబర్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అసలు ఆ నంబర్ మీ అబ్బాయి పేరులో కానీ మీ పేరులో కానీ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక్క నిమిషం మీది కాదనుకొని ఈ రోజున అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. మరి ఫోన్లో రిజర్వేషన్ జరుగుతుంది, ఫోన్లో టీవీలో వార్తలు వింటున్నాం, ఫోన్లో ప్రపంచం మొత్తం చూస్తున్నాం. మరి అట్టేటప్పుడు ఫోన్లో న్యూమరాలజీ కూడా ఉంటుంది కదా, ప్రపంచం అంతా ఉన్నప్పుడు ఒక్క నిమిషం ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే నేమ్ అడిగింది, ఆ నేమ్ కొడితే ఏ నంబరో చెప్పేసింది ఎమ్మటే. ఆ నంబర్ యొక్క ప్రిడిక్షన్ కూడా చెప్పింది. ఫలానా నంబర్ ఉన్నది నీది, 19వ నంబర్ ఉన్నది, ఇది ప్రిడిక్షన్. నీ నంబరు 18 ఉన్నది, ఇది ప్రిడిక్షన్ అని చెప్పింది. అది చూసుకొని చదువుకున్నప్పుడు ప్రిడిక్షన్ ఒకవేళ మాకు ఇంగ్లీష్ రాదండి అంటే తెలుగులో చెప్పిద్ది. ప్రిడిక్షన్ తెలుగులో కావాలి తెలుగులో చెప్తుంది, ఇంగ్లీష్లో కావాలి ఇంగ్లీష్లో చెప్తుంది. అలా చదువుకొని ఒకసారి ప్రిడిక్షన్ బాగుంది, హ్యాపీ, ఇంకెవరిని కలవాల్సిన అవసరం లేదు, మన పేరు మన పిల్లల పేర్లు అన్నీ బాగానే ఉన్నాయని హ్యాపీగా ఉండిపోవచ్చు. ఒకవేళ నెగిటివ్ ప్రిడిక్షన్ ఉన్నది, ప్రిడిక్షన్ బాగోకుండా ఇబ్బందికరంగా ఉన్నది అంటే మనకు తెలిసిపోతుంటుంది కదా, ఇక్కడ పిల్లవాడి యొక్క బిహేవియర్ తెలిసిపోతుంటుంది, దాని ప్రకారమే ప్రిడిక్షన్ కూడా ఉందనుకోండి. అటువంటిప్పుడు ఎవరైనా మీకు నమ్మకం ఉన్నటువంటి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి, సార్ మా అబ్బాయి ఈ డేట్లో పుట్టాడు, ఈ ప్రిడిక్షన్ ఉన్నది, ఇలా ఉన్నది, మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి అడిగితే ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ అంటే ఎవరైతే ఆ థియరీ చదివారో, ఎవరైతే ఆ శాస్త్రం చదివారో వాళ్ళని కలవటం వలన వాళ్ళు దానికి తగ్గ రెమెడీస్ చేసి పెడతారు. అక్కడి నుంచి బాగా చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నాకు ఒక అబ్బాయి అనంతపూర్లో ఫాదర్ మదర్ ఇద్దరు కూడా టీచర్లు. ఆ అబ్బాయికి చదువు రాదు. అందరూ ఏమంటారు అల్లుళ్ళో, మీరే టీచర్లు మీ అబ్బాయి చదువు రావట్లే అని అంటున్నారు. వాళ్ళే ఇక అబ్బాయిని అనంతపూర్లో కడపలో అట్లా హాస్టల్లో చేరుస్తూ తీసుకొచ్చి గుంటూరులో జాయిన్ చేశారు. గుంటూరులో ఎవరో ఒక స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు అన్నారు, వాళ్ళతో చెప్తారు కదా జనరల్గా పేరెంట్స్, ఏమండి మా అబ్బాయి చదువు రావట్లేదు కాస్త జాగ్రత్త చూడండి అంటే, మా పని మేము చేస్తామండి, ఇక్కడ రెహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకసారి ఆయనకు చూపించండి, ఏదన్నా వేరే జాతక పరంగా కానీ పేరు పరంగా కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఆయన చూస్తాడు, ఆయన మీకు సలహా ఇస్తాడు. అలా మేము చాలామందిని చూపించడం వల్ల మా పిల్లలు బాగా చదువుతున్నారు, ఒకసారి చూపించండి అన్నారు. సరే అబ్బాయి వచ్చాయి, అబ్బాయిని నా దగ్గర తీసుకొచ్చి ఇలా అండి మేము టీచర్లను ఫలానా స్కూల్ వాళ్ళు పంపారంటే, సరే చెక్ చేస్తే అబ్బాయి పేరులో నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ అంతా కరెక్ట్ చేసి అంతా చేసిన తర్వాత, మీ అబ్బాయి ఎప్పుడన్నా పోలీస్ అవుతాను అంటున్నాడా అని అడిగా. అనగానే అబ్బాయి లేదా, ఎస్ నేను పోలీస్ అవుతా, సార్ కూడా చెప్పారు నేను పోలీస్ అవుతా అని ఇలా అని వెళ్ళాడు. అబ్బాయి ఇప్పుడు స్కూల్ ఫస్ట్. అసలు చదువు రాని అబ్బాయి స్కూల్ ఫస్ట్ ఎట్లా అయ్యాడంటే, అబ్బాయి మనసులో ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరిక మనం చెప్పాం. అంటే అబ్బాయి కోరిక మనం చెప్పింది రెండు మ్యాచ్ అయ్యేటప్పటికి, ఎస్ సార్ కూడా చెప్పారు నేను పోలీస్ అవుతా అని కష్టపడి చదివాడు. కష్టపడితే రిజల్ట్ వస్తుంది, కష్టపడిపోతే రిజల్ట్ రాదు. పని చేస్తే జీతం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇది యూనివర్సల్ రూల్. దీనికి ఎవడు మళ్ళీ సపరేట్ దానికి జాతకం ఇంకోటో అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఇలా మీ పిల్లలు ఎవరైనా 11వ నెల 2వ నెలలో పడితే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పర్లేదు ఆడే చదువుతాడు అంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయినాక మీరు ఏం చేయడానికి ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు, చాలా చక్కటి వివరణలు ఇచ్చారు. ఏ నెంబర్స్లో వివాహం చేసుకున్నా లేదంటే వారి యొక్క సమస్యలకు సంబంధించిన చక్కటి పరిష్కార మార్గాలను మాకు సూచించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రత్యేక కార్యక్రమం. అదేవిధంగా సార్ని మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా కూడా వీడియో కాల్ ద్వారా సార్తో మాట్లాడొచ్చు. మీకున్న సమస్యలను సార్కి వివరించి చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.